గెలిపించినందుకు ఇంకా అభివృద్ధి చేస్తారు మంత్రి గారు, ఇంకా అభివృద్ధి చేస్తాము. పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో నేను కూడా మన వార్డులో చాలా పనులు చేస్తాను, అభివృద్ధి చేస్తాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున బొలిశెట్టి రాజు అనే నేను పొన్నం ప్రభాకర్ అన్న ఆశీస్సులతోటి ముందుకొచ్చాను. నా వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారు. వారికి నేను ఎల్లవేళలా సహకారాలు అందిస్తాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెండవ వార్డు ప్రజలకు బూరుగులత కాంగ్రెస్ పార్టీ నుండి రెండవ వార్డు కౌన్సిలర్గా రెండవ వార్డు నుండి 330 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుండి భారీ విజయం సాధించారు. రెండవ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా యొక్క హుస్నాబాద్ సైదాపూర్ చైర్మన్ బృందానికి చైర్మన్ కొంత సుధాకర్ గారు మాకు ఆర్గనైజేషన్ వారు కూడా చాలా కృషి చేసి మమ్మల్ని మా గెలుపుకు వారి సహాయం కూడా చాలా అవసరం ఉన్నది, గెలిపించారు. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండవ వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. మన రాష్ట్ర రవాణా శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో నమస్కారం తెలియజేస్తున్నాను. మీ వార్డు చెప్పండి. నమ్మి ఓటు వేసి గెలిపించిన మన వార్డు ప్రజలందరికీ, ఫస్ట్ వార్డులో అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నా యొక్క పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను మీ ఇంటి ఆడబిడ్డ లెక్క గ్రహించి నన్ను నమ్మి ఓటేసినందుకు మీకు నేను చెప్పిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాను. మన వార్డును అభివృద్ధి చేస్తాను. మంత్రి గారి సహకారంతోనే మన వార్డును నెంబర్ 1 వార్డుగా మార్చుతాననే నమ్మకం నాకు ఉంది. వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వార్డు ప్రజలకు నన్ను గెలిపించిన ప్రజలందరికీ శుభాకాంక్షలు. నా మీద నమ్మకంతో పొన్నం ప్రభాకర్ అన్న నాకు టికెట్ ఇచ్చినందుకు వార్డు ప్రజలు అందరూ మంచి భారీ మెజారిటీతో గెలిపించారు. ప్లస్ ఇదే విధంగా వాళ్ళ అభివృద్ధి కోసం కూడా నిరంతరం కష్టపడుతూ ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని నమ్మకం.